వెల్కమ్ టు విజన్ 5 టీవీ. ప్రశాంత్ వర్మ తీసిన హనుమాన్ సినిమా విషయం రిలీజ్కి ముందు ఒకలా, రిలీజ్ తర్వాత మరోలా మారిపోయింది. సంక్రాంతి బరిలో ముందుగా హనుమాన్కు థియేటర్లు కూడా ఇవ్వలేదు. చిన్న సినిమాని దిల్ రాజు వంటి వారు చిన్న చూపు చూశారు. గుంటూరు కారంకి ఎక్కువ థియేటర్లు ఇచ్చారు. హనుమాన్ చిత్రానికి సిటీలో పట్టుమని 10 థియేటర్లు కూడా ఇవ్వలేదు. కానీ సినిమాకు ముందు రోజే వందల షోలు ప్రీమియంలుగా వేశారు. 2 తెలుగు రాష్ట్రాల్లో వందల సంఖ్యలో ముందు రోజే షోలు పడడం, ఫుల్ పాజిటివ్ టాక్ రావడంతో సంక్రాంతి రేసు మారిపోయింది. చిన్న చిత్రం అనుకున్న హనుమాన్ టాలీవుడ్ సంక్రాంతి రికార్డును బ్రేక్ చేసింది. చిన్న చిత్రంగా విడుదలై 300-400 కోట్లు కొల్లగొట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. నార్త్ ఓవర్ సిటీలోనూ హనుమాన్ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. హనుమాన్కు సీక్వెల్గా జై హనుమాన్ వచ్చే ఏడాదిలో సంక్రాంతికి విడుదల చేస్తామని ప్రశాంత్ వర్మ చెప్పిన సంగతి తెలిసింది. చూస్తుంటే ఈ మూవీ సంక్రాంతికి వచ్చేలా కనిపించడం లేదు. హనుమాన్ సినిమాలో చివర్లో వచ్చిన ఆంజనేయుడిని చూసి కొంతమంది చిరంజీవి అనుకున్నారు. చాలామంది అయితే రానా కూడా అనుకున్నారు. మరి జై హనుమాన్ చిత్రంలో ఆంజనేయుడి పాత్రకి ఎక్కువగా ఉంటుంది. మరి జై హనుమాన్ చిత్రంలో ఆంజనేయుడి పాత్రే ఎక్కువగానే ఉంటుంది. ఆంజనేయుడి పాత్రలో ఎవరిని చూపిస్తాడని ఇంతవరకు ప్రకటించలేదు. తాజాగా నిర్మాత నిరంజన్ రెడ్డి భార్య మాట్లాడిన మాటలు నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఆంజనేయుడి పాత్రకి రామ్ చరణ్ లేదా చిరంజీవి అయితే బాగుంటుందని తాను అనుకున్నట్లుగా చెప్పింది. తన వరకు అయితే ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు ఆ పాత్రను చేస్తే బాగుంటుందని, మేము సినిమాగా తీయాలనుకోవడం లేదని, దేవుడు కథను చెప్పుకుంటున్నామని, ఆ పాత్రకి ఎవరు పోషించాలో ఆ దేవుడే సెలెక్ట్ చేసుకుంటాడని తెలిపింది. తాము అన్ని రకాల ఆప్షన్స్ను ఓపెన్గా పెట్టామని, ఎవరు ఆ పాత్రను పోషిస్తారో చూడాలని ఆమె చెప్పిన ఆడియో వైరల్ అవుతుంది. ఒకవేళ చిరంజీవి కనుక ఆ పాత్రకు ఎస్ అంటే జై హనుమాన్ స్థాయి మరింత పెరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త రికార్డులను క్రియేట్ చేసేలా ఉంటుంది. మరి ఏం జరుగుతుందో మున్ముందు చూడాలి.